నిన్న డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్న. ఒక్కసారి మనోళ్ళు చూడు, వీళ్ళంతా పాలమూరు పోరుబాటనట. ఈ సన్నాసులంతా దద్దమ్మలు 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఊడిగం చేసి వాళ్ళ చెప్పులు మోసి వాళ్ళు తినిపాడేసినటువంటి ఎంగిలి బొక్కలు పీక్కుట సిక్కుట కూర్చున్నటువంటి వీళ్ళు ఈరోజు ఏదో పాలమూరు పోరుబాటనట. సిగ్గులేని దద్దమ్మలు. 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఏమన్నాడు ఆ రోజు? నేను పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ బిడ్డల యొక్క వీళ్ళ ఖచ్చితంగా రుణపడి ఉన్నా అని చెప్పి ఈ ప్రాంతం నుంచి రోజు బొంబాయి పోతుంటారు, హైదరాబాద్ వలసలు పోతుంటాయి, ఈ వలసలు అన్నీ టాపాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాడు. కాళేశ్వరం కన్నా ముందు చేసిండు అన్న. కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ రోజు సప్పట్లు కొట్టిండ్రు. 10 ఏళ్ళు అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. పాలమూరు నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు రంగారెడ్డి నల్గొండ ఈ ప్రాంతానికి అంత వచ్చేది. నువ్వు కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఎంపీటీసీగా చేసినావు. మన ప్రాంతంలో ఒక్క ప్రాంతంలోనన్నా ఒక్క కాలువ రానా నువ్వు చెప్పు? మరి ఎట్లా చెప్తారు? 10 ఏళ్ళు ఒక్క తట్టెడు మట్టి తీయలే, ఒక ఇటుక పిల్ల కూడా వేయలేదు. మళ్ళీ పోయి ఆడ ఏదో పెద్ద పెద్ద డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా పెద్ద పెద్ద ఉస్తాదులు, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు కూడా కాదు. కాంగ్రెస్ జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్. జూరాల ప్రాజెక్టును సందర్శించిన నేతల బృందం. పాలమూరుకు ఉరితాడు పేరుతున్న కాంగ్రెస్. తెలంగాణ జల హక్కులను బలిపెడుతున్న ప్రభుత్వం. సర్కార్ తీరుపై మాజీ మంత్రులు నాయకులు ఫైర్ అంట. నార్లపూర్ రిజర్వాయర్ వద్ద మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలంట. వీళ్ళందరే కదా. ఇదే ఈ అప్ప పెద్ద పీకుడు గాడు నీళ్ళ మంత్రి అని ఒక అప్ప, ఈ అప్ప శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరూ గత ఎన్నికలలో, ఈసారి కాదు అంతకుముందు పోయినసారి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్లో మొత్తం సీట్లు గెలిచినట్లున్నది. కాంగ్రెస్ పార్టీ మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటు ఉంటుంది మహబూబ్నగర్, కానీ 2018 ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఏం చేసిండ్రన్న వాళ్ళు? ప్రాజెక్టుల్ని మొత్తం పండబెట్టి పాలమూరు ద్రోవులు కింద మిగిలిపోయారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం నుండి 12 గేట్లు ఉండే ఆయన పోతిరెడ్డిపాడు, 12 గేట్ల నుండి 24 గేట్లకు దాన్ని పెంచి 100 టీఎంసీల నీళ్ళని రాత్రికి రాయలసీమకు తీసుకపోతే, రాయలసీమకు ఈయన కూడా నేను రతనాలసీమ చేస్తా, ఇక్కడ రాజనాలు వండిస్తా, ఈ తెలంగాణను ఎండబెడతా అంటే కూడా సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. సొంత ప్రాంతాన్ని వీళ్ళందరూ గత 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం చేసిండ్రు వీళ్ళంతా? వీళ్ళు చక్కగా పని చేసిండే. ఈయన నీళ్ళ మంత్రి అంటుండే పని చేసిండు అన్న. పని చేస్తే ఈరోజు పాలమూరు చెరువు కట్టల మీద పోయి కూర్చొని పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం ఏముంటుండే? కాబట్టి మీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. ఈ డ్రామాలు చాలా 10 ఏళ్ళు చూసినాం. మంచి డ్రామా కంపెనీ వేసుకొని ఏదన్నా తోలుబొప్పలు ఆడుతుర్రు వెనకటికి ఊళ్ళల్లో వచ్చి. చాలా ఫేమస్ ఉండే మన దగ్గర ఒక అమ్మ, ఆమె రామలమ్మ కదా. అట్లా ఏదైనా డ్రామాలు చేసుకోండి. వీళ్ళు ఏదో ప్రయోజనాలు కాపాడతారంట. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయోజనాలు కాపాడతారు, ఆయన కాళ్ళకాడ మీరు కూర్చుంటారు, కానీ మీరు ఏం చేయరు. పాలమూరు ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజాలను ప్రజల ముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టింది. జూరాల ప్రాజెక్టును, నార్లపూర్ రిజర్వాయర్ను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది. జూరాల పేరుతో పాలమూరుకు రేవంత్ సర్కార్ ఉరితాడు పెడుతున్నారని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తినరంట. సిగ్గుదాపినోళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేసి అలా చెప్పులు మోసి ఎంగిన వెతుకులు తినుకుంటా ఈ ప్రాజెక్టులు మొత్తం పండబెట్టి 10 ఏళ్ళ కాళేశ్వరం పూర్తయింది. కాళేశ్వరం మీద పెట్టినటువంటి సోయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద పెట్టలేదు. పెట్టింటే కనుక మా ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుండే, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తుండే. కరెక్ట్ 1 సంవత్సరమే కనుక వర్షాలు పడకుంటే ఎట్లుంటుంది అనే వ్యవసాయం పరిస్థితి బాగాలేదు. మొత్తం బోర్ల మీద ఆధారం, బోర్లు చెరువులు 1 సంవత్సరం పడపోతే మొత్తం ఎండిపోతాయి. ఇక్కడ అన్ని వ్యవసాయం బంద్ పెట్టుకొని హైదరాబాదో బొంబాయో పూనా పోయి బతికే పరిస్థితి ఉంటుంది ఈ ప్రాంతంలో. నేను కుర్చేసుకుంటా, ఇది వేసుకుంటా, అది వేసుకుంటా అని ఏడ కుర్చేసుకొని కట్టిండు మాకు తెలియదా మీ కథ? ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇది ఒక్కసారి చూడు. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాటు, ఒక అసెంబ్లీ
సెగ్మెంట్ పరిధిలో 4 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం